సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాంకులు ప్రజల ఆర్థిక అవసరాలను తీరుస్తుంటాయి. కానీ అంతర్జాతీయంగా ఉగ్రవాద కర్మాగారంగా ముద్రపడిన పాకిస్తాన్లోని బ్యాంకులు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. అక్కడ బ్యాంకులు సాధారణ పౌరులకే కాకుండా భారతదేశంపై దాడులు చేసే క్రూరమైన ఉగ్రవాదులకు కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా ఫైనాన్సింగ్ చేస్తున్నాయనే షాకింగ్ నిజాలు అంతర్జాతీయ దర్యాప్తు సంస్థల విచారణలో వెలుగులోకి వచ్చాయి. ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడికి సంబంధించిన విచారణలో భారత రక్షణ మరియు దర్యాప్తు సంస్థలు అత్యంత కీలకమైన ఆధారాలను సేకరించాయి. ఈ దాడిలో ఉగ్రవాదులు ఉపయోగించిన అత్యాధునిక మొబైల్ ఫోన్లు కొనుగోలు, వాటి దిగుమతి లావాదేవీల వెనుక పాకిస్తాన్కి చెందిన ప్రముఖ ఫైజల్ బ్యాంక్ ఆర్థిక సహాయం ఉన్నట్లు అధికారికంగా గుర్తించారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వద్ద భద్రతా దళాలపై ఉగ్రవాదులు మెరుపు దాడికి పాల్పడ్డారు. ఈ ఘోర కళని నిరోధించే క్రమంలో భారత సైన్యం జరిపిన ఎదురు కాల్పుల్లో ఫైసల్ జట్ అనే లష్కరే తోయిబా ఉగ్రవాది హతమయ్యారు. అతడి వద్ద 2 అత్యాధునిక షవోమి కంపెనీకి చెందిన మొబైల్ హ్యాండ్సెట్లు లభించాయి. యుద్ధరంగంలో ఆయుధాలు ఎంత ముఖ్యమో ఆధునిక ఉగ్రవాదంలో కమ్యూనికేషన్ సాధనాలు అంతకంటే ముఖ్యం. దీంతో దర్యాప్తు బృందాలు ఆ ఫోన్ల డిజిటల్ ఫుట్ ప్రింట్ ఆధారంగా లోతైన విచారణ ప్రారంభించాయి. ఆ ఫోన్ల ఐడెంటిఫికేషన్ నెంబర్లు, వాటి తయారీ మరియు దిగుమతి వివరాలను అంతర్జాతీయ నెట్వర్క్ సహాయంతో పరిశీలించగా ఊహించని విధంగా పాకిస్తాన్ బ్యాంకింగ్ రంగం ముడిపడి ఉన్న లింక్ బయటపడింది.